హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా అయితే మా మేడ మీద కొన్ని మొక్కలు అయితే పెట్టాను కదా, అవి ఏంటి నేనైతే ఏం వాడుతున్నాను, ఏ టిప్స్ ఫాలో అయితే మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయో అనేది ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, మీకు మొక్కలు పెంచడం అంటే ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టము. నేను మా బావ స్టార్టింగ్లో పెంచేవారు. అతన్ని చూసి నేను రోజు మొక్కలు నీళ్ళు పోయడం అలాగా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అలానే వాటికి పువ్వులు పూయడం అలానే కాయలు కాయడం చూస్తుంటే చాలా మంచిగా మనకి గుండెకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేనైతే ఇలా మొక్కలను పెంచడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనం మొక్కలు పెంచడం మనకి ఇష్టం లేకపోయినా వాళ్ళు వీళ్ళు స్టార్ట్ చేసిన రోజు వాటి సంరక్షణ చేసుకుంటూ ఉంటుంటే మనకైతే చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మనసు కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మీకైతే ఇష్టం లేకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. నాకు కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు అయితే తెలియవు. మీకు తెలిస్తే మాత్రం నేను ఇందులో అడిగిన క్వశ్చన్స్ అయితే నాకు కామెంట్ చేయండి ప్లీజ్, ఓకేనా? ఇక్కడైతే చూసారు కదా కరివేపాకు మొక్క, ఇది ఏం చేయాలో ఏంటి నాకైతే అర్థం కాలేదు. వేడి మీద వేసాను, అలానే కంపోస్ట్, కిచెన్ వేస్ట్ అన్నీ వేసాను. అయినా సరే ఇది అలానే ఉంటుంది. దేనికి అనుకున్నాను అక్కడ మీకు నేనైతే అక్కడ స్ట్రైట్గా ఒక పురుగుని చూసాను అనమాట. అది కొమ్మలా ఉంది. నేను కొమ్మ అనుకుని టచ్ చేసేటప్పటికి అది పురుగు చాలా పెద్దదనమాట. అలాంటి పురుగులు గట్రా వస్తుంటాయి. వాటికి ఏం వాడాలో ఏంటో. నేనైతే ఇప్పటివరకు ఏ పెస్టిసైడ్స్ వాడలేదు. అది చిగురైతే పెడుతుంది కానీ చాలా రేర్ చిగురైతే పెడుతుంది అనమాట. ఇంకా అలానే ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నానంటే, ఇక్కడ మందారం మొక్క ఉంది కదా, అది కొమ్మ తెచ్చాను. ఆ కొమ్మని నేను స్ట్రైట్గా కాకుండా కొంచెం వంచి పెట్టాను అనమాట. అదే చెప్తున్నాను ఇక్కడ. ఆ వంచి పెట్టడం వల్ల 100% కంపల్సరీగా చిగురు వచ్చి ఇలా మంచిగా వస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడ మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయి. చాలా మొగ్గలు అయితే ఉన్నాయి కానీ చీమలు అయితే కొరికేస్తున్నాయి. కొంచెం చీమల గుండ అయితే వేయాలి. మొగ్గలు అయితే చాలా మంచిగా వచ్చాయి. 4-5 మొగ్గలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అలానే ఇక్కడ చిన్న చిన్న పెయింటింగ్ బకెట్లు ఉన్నాయి కదా, ఇందులో అయితే నేను మిరప మొక్కలు, కొంచెం ఒక చిన్న మిరపకాయ, ఎండుమిర్చి అయినా పర్లేదు, పచ్చిమిర్చి అయినా పర్వాలేదు, నారైతే వేసుకున్నాను. విత్తనాలు వేసుకుంటే కొన్ని మొక్కలు అయితే వచ్చాయి. ఆ కొన్ని మొక్కల్లో ఈ మొక్కలు అయితే నేను తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇందులో 2 మొక్కలు వేసాను. 2 హెల్తీగా పెరుగుతున్నాయి. ఇంకా మిరప మొక్క ఏంటంటే మనం చిగుళ్ళు చిక్కుతూ ఉంటే దాని నుంచి ఇంకా కొమ్మలు అయితే వస్తూ ఉంటాయి. అలా కొమ్మలు వస్తుంటే చిగుళ్ళు చిక్కుతూ ఉంటే బాగుంటుంది. అలానే ఇక్కడ కూడా ఏంటంటే కనకాంబరాలకు కూడా సేమ్ అంతేని. కొంచెం ఒక అరచేయి అంత హైట్ పెరిగిన తర్వాత వాటికి చిగుళ్ళు చిక్కుతూ ఉంటే కొమ్మలు అయితే వస్తాయి. ఆ మొక్కకు చూసారు కదా 2 కొమ్మలు వచ్చాయి. నేను అలానే చిగుళ్ళు అయితే చిక్కాను అనమాట. అందుకని అక్కడ నుంచి 2 కొమ్మలు అయితే స్టార్ట్ అయినాయి. ఇవి చాలా రోజులు అయిపోయినాయి అనమాట. మేము 4-5 ఇయర్స్ నుంచి ఈ మొక్కలను అయితే ఉంచుతున్నాము. దానివలన ఏమో ఒక కర్రలా తయారైనాయి. గ్రోత్ కూడా లేదు. ఈసారి కనకాంబరాలు విత్తనాలు తీసుకుని ఇంకోసారి మొక్కలైతే వేసుకోవాలి. అలానే చామంతులు కూడా తీసుకొచ్చాము. చామంతులు కూడా ఈ సంవత్సరం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. చామంతులు కూడా ఏం అవసరం ఉండదు. అదేంటి అంటే కొంచెం చిన్న విడదీస్తారు కదా, విడదీసి మనం చిన్న మొక్క పెట్టుకుంటే చాలు, మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. మాకు దీనికి కూడా చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చాయి. ఇక్కడ చూస్తారు కదా ఒక టమాటా పోయిందని చెప్పి విత్తనాలు అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఆ బకెట్లోన. పెద్ద బకెటే కదా అని చెప్పేసి నేనైతే ఒక బకెట్లోనే అన్ని మొక్కలు ఉంచేసాను. చాలా మంచిగా వస్తున్నాయి. ఇంకా కొన్ని మొక్కలు తీసేసి వేరే దీంట్లో వేయాల్సింది, బట్ చూద్దాము అంటే ట్రై చేశాను అనమాట. అన్ని మొక్కల్ని, ఇన్ని మొక్కలు ఒకే బకెట్లో అంటే కొంచెం పెద్ద బకెట్ కదా, ఇలా ఉండి కూడా మంచిగా కాయలు మనకి ఎర్రగా పండి కాయలు మంచిగా ఉన్నాయంటే ఒక బకెట్లో పెట్టుకుంటే చాలు కదా అనిపించింది అనమాట. అందుకని ఈసారి ట్రై చేశాను. ఇప్పుడు మంచిగా కాస్తే మాత్రం ప్రతిసారి ఒక బకెట్లోనే ఇలా బోల్డెన్ మొక్కలు అయితే పెంచుకుంటాను. మట్టి కరెక్ట్గా ఎక్కువగా అంటే బకెట్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మనం మట్టి కూడాను పెట్టుకోవాలన్నమాట. ఇంకా అలానే ఇక్కడైతే వంకాయ మొక్క చూసారు కదా, వంకాయ మొక్క అయితే నేను ఒక 2 వంకాయ మొక్కలు అయితే వేసాను. కిందన వేసాను కానీ అవి అంతగా హెల్తీ గ్రోత్ అయితే లేదు. ఇక్కడైతే మాత్రం మంచిగా పువ్వు వచ్చింది, అలానే పూత వచ్చింది, అలానే పూత మంచిగా కాయలు కూడా అయినాయి. నేను స్టార్టింగ్లో నాకు తెలీదు, ఎప్పుడు పువ్వులు అయితే పూసేవి కానీ రాలిపోతూ ఉండేవి. వాటి కోసం నేను ఏం చేశానంటే పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, ఇది కంపల్సరీ చాలా బాగా పనిచేసిందండి. పుల్లటి మజ్జిగ కొంచెం చిన్న టీ గ్లాసు తీసుకొని ఎక్కువ వాటర్లో, ఒక బకెట్ వాటర్లో కలిపేసి వారానికి ఒక 2-3 సార్లు ఇచ్చినా సరే
చాలా మంచిగా వస్తుంది. పోసిన వెంటనే మనకి రిజల్ట్స్ వచ్చేయాలని మాత్రం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకండి. మనం ఒక 2 వీక్స్ అలా వాడుతూ ఉంటే పూతొచ్చిన తర్వాత అవి అయితే పిందులు మనకి వాడిపోకుండా, పడిపోకుండా ఉంటాయన్నమాట. ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఒకవేళ మీకు పురుగు ఏమైనా ఉంది అంటే షాంపూ వాటర్ జల్లడం అలా చేయడం, లేదంటే ఇంగువ వాటర్‌లో కొంచెం కలిపేసి అది స్ప్రే చేయడం చాలా బావుంటుంది. ఈ పుల్లటి మజ్జిగ మాత్రం వాటర్‌లో వేసి కలిపితే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. నేనైతే చూసాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా అలానే డైలీ బియ్యము, పప్పు కడిగిన నీళ్ళు, అలానే కూరగాయలు కడిగిన నీళ్ళు మాత్రం రెగ్యులర్‌గా కంపల్సరీ ఉంచుతాను. వీలైతే మార్నింగు కడిగిన నీళ్ళు సాయంత్రం ఇవ్వడము, లేదంటే సాయంత్రం కడిగిన నీళ్ళు ఉంచి నెక్స్ట్ డే ఈవినింగ్ గానీ, మార్నింగ్ గానీ ఇవ్వడం అలా చేయండి పర్లేదు. కానీ ఎక్కువ రోజులు ఉంచామంటే మాత్రం అది అన్‌హెల్తీ. అంత హెల్తీ కాదు. అది స్మెల్ కూడా వచ్చేస్తుందనమాట. ఓన్లీ 1 డే బియ్యం కడిగిన నీళ్ళు మాత్రం ఒక్కరోజు ఉంచేసి వేయండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. నేనైతే డైలీ నీళ్ళైతే ఉంచుతాను. కొంచెం వాటర్‌లోనే ఎక్కువ వాటర్ కలిపేసి మొత్తం అన్నిటికి వచ్చేటట్లుగా కొంచెం వేసేస్తాననమాట. అలా వేయడం వల్లనే వస్తుంది. ఇంకా అలానే మనం ఏంటి అంటే కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. దానికి పురుగులు గట్రా వస్తున్నదేమో చిన్న చిన్న మొక్కలకి మనం అబ్జర్వ్ చేసుకోవాలనమాట. అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే పురుగు వచ్చిన టైంకి కొన్ని పురుగుల్ని మనం తీసేయడం ఏదైనా చిన్న చీపిరి పుల్ల లేదంటే చేత్తో తీస్తా అంటే చేత్తో తీసినా పర్వాలేదు. అలా తీసేయాలి. ఇంకా అలానే చెప్పాను కదా షాంపూ వాటర్ అలా ఇవ్వడము, ఇంగువ కొంచెం వాటర్‌లో కలిపేసి ఇవ్వడం అలా చేసినా సరే పురుగు అంత తొందరగా పట్టదు. అలానే ఎండిన ఆకులు కూడాను మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలనమాట. అలానే మనం ఇక్కడ కొమ్మలు చూసారు కదా! ఈ కొమ్మలు కూడాను మనం కొన్నిటి వాటికి ఏంటి అంటే కొమ్మలు కట్ చేస్తుంటే ఇంకా పెరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా కట్ చేసుకుంటూ ఉండాలి. మనం డైలీ ఇదొక యాక్టివిటీలా మనం పెట్టుకోవాలనమాట. మొక్కలు ఏదో నీళ్ళు పోస్తాం కదా! అంతేని ఇంక పెరగట్లేదు, పూయట్లేదు అంటే మాత్రం అస్సలు కుదరదండి. మనం చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో సేమ్ మొక్కలను కూడా అంత హెల్తీగా చూసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే శంఖం మొక్క దాని విత్తనాలు ఎలా వస్తాయి ఏంటని చూపిస్తున్నాను. ఇక్కడ చిక్కుడుకాయలా ఇలా ఉంటాయి. వాటి లోపల ఇలా విత్తనాలు ఉంటాయి. వాటిని మనం ఇగోండి పైకి ఇలాగా బొడుపులా ఉంటుందన్నమాట వైట్‌గా. దాన్ని మనం ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్పినప్పటికి అవి మొలకలు కూడా వచ్చేవి. చాలా తొందరగా వచ్చేస్తాయండి. 3, 4 డేస్‌లోనే మొలకలైతే వచ్చేస్తాయి. చాలా ఈజీ కూడాను చూసారు కదా! వైట్‌ది పైకి ఉండేటట్లుగా జస్ట్ అలా పెట్టుకొని అలా చేసుకోవడమే. మర్చిపోకుండా ఎక్కడ వేసారో ఏంటో వాటరింగ్ అయితే నీట్‌గా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయినా కష్టమేనమాట. ఈ కొత్తిమీరకు కూడా అంతేని రోజు బియ్యం నీళ్ళు కడిగిన నీళ్ళైతే వేస్తున్నాను. ఇది కూడా చాలా హెల్తీగా అయితే వస్తున్నదండి. మా మేడ పైన ఉన్న మొక్కలైతే ఇవేని చాలా తక్కువే కానీ చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. మీకు మొక్కలు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా మనసుకి సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. ఓకే. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి.